చాలా హ్యాపీగా ఉందండి. ఇన్నాళ్టికి ఆ స్వామి దయ మా పైన అయితే కలిగిందనమాట. ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ అవుతుందండి మేము వెళ్ళి. అప్పుడు కోరుకున్నాను. కోరిక నెరవేరింది కానీ వెళ్ళటానికైతే మాకు అనుగ్రహం అయితే కలగలేదనమాట. అంటారు కదా! దైవానుగ్రహం లేనిదే ఏ పని చేయలేమని. సారీ అండి అందరిని విష్ చేయడం మర్చిపోయాను. సో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! అన్నవరం అయితే వెళ్తున్నామండి. ఆల్రెడీ మొక్కుకున్నాను. ఆ మొక్కు అయితే తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నామనమాట. ముందు రోజు ప్లాన్ చేసుకొని ఇంక నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతున్నామనమాట. ఆల్రెడీ మమ్మీ వాళ్ళొచ్చారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళకి. మేమైతే ఒకే ఒక్కసారి వెళ్ళాము. సో, ఇది సెకండ్ టైం అనమాట మేము వెళ్ళటం. ఇప్పటివరకు మాకు ఆ అనుగ్రహం కలగలేదు. ఇంకా మార్నింగ్ 6కి స్టార్ట్ అవుదామని చెప్పి మేము అనుకున్నాము. బట్ అది అలా డిలే అవుతూ 7:30కి అయితే స్టార్ట్ అయ్యామండి మేము. రావులపాలెం నుంచి అన్నవరం అనమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. కలశం లాంటిది మీకు ఒకటి కనిపిస్తుంది కదా వీడియోలో. సో, ఆ వాటర్ ట్యాంక్ నాకు చాలా డిఫరెంట్గా అయితే కనిపించింది అనమాట. ఇది కృష్ణవరం టోల్ ప్లాజాకి ముందే ఉంటుంది. ఇలాంటివి ఇంకా తాబేలు ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే కట్టారనమాట. అవి చూస్తే నాకు విచిత్రంగా అయితే అనిపిస్తుంది. ఇలా ఎంతమంది చూసారో కమెంట్ చేయండి నాకు. ఇంకా మేము అన్నవరం రీచ్ అయ్యేటప్పటికి 9:30 అలా అయిపోయిందండి. సో, మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా పైకైతే స్టార్ట్ అయ్యామండి. టోల్ గేట్ దగ్గర టికెట్ తీసేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది కొండే కదా! సో, ఇక్కడ మనం తిరుపతి వెళ్ళినట్టుగానే ఇక్కడ కూడా ఘాట్ రోడ్ అనమాట. ఈ కొండపైకి వెళ్ళడానికి. చుట్టూ గ్రీనరీతో చాలా అందంగా అయితే ఉందన్నమాట వెళ్ళే రోడ్ అయితే. ఇంకా నడకదారి కూడా ఉంటుంది టెంపుల్‌కి. ఇంక టెంపుల్ దగ్గరికైతే రీచ్ అయిపోయామండి. చూసారు కదా! టెంపుల్ అయితే ఇదే అనమాట. ఎంట్రన్స్ గోపురం అండి ఇది. ఇంక మేమైతే కార్ పార్క్ చేసేసి టెంపుల్‌లోకైతే వెళ్ళడానికి అన్నీ తీసుకుని స్టార్ట్ అయ్యామండి. ఈ కొండనే రత్నగిరిగా పిలుస్తారండి. శివకేశవులిద్దరూ కలిపి వెలిసిన ఏకైక పుణ్యక్షేత్రం అండి ఈ అన్నవరం. సో, ఇంకా అన్నవరం వెళ్ళారంటే ఖచ్చితంగా మనం చేపించుకునేది సత్యనారాయణమూర్తి వ్రతం కదండీ! సో, దానికోసం టోకెన్స్ అయితే స్టార్టింగ్ మనం బయటే ఉంది కదా! అక్కడ కౌంటర్ అయితే ఉంటుంది. ఆ కౌంటర్‌లోనే టికెట్స్ అయితే తీసుకోవాలి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 350 రూపీస్ అనమాట. నెక్స్ట్ 1000, 1500, 2000 వరకు ఉందండి. టికెట్ ప్రైస్ పెరిగే కొలది ప్రాంగణాలు అనేవి డిఫరెంట్‌గా ఉంటాయండి. గుడి లోపల, బయట అని అలా వేరీ చేస్తూ ఉంటారనమాట. ఎంత కాస్ట్ డిఫరెన్స్ అయినా కూడా పూజా విధానం ఇలానే ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే వాళ్ళు చెప్తుంటే మనమైతే అన్నీ సెట్ చేసుకొని పూజ చేసుకోవాల్సి వచ్చేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే చూసారు కదా! ఒక్కొక్క జంట దగ్గరికి వచ్చి వాళ్ళే మనం ఎలా పెట్టాలి ఏంటి అని మంత్రాలు చదువుతూ పూజ అయితే చేపించేస్తున్నారు దగ్గరుండి. పూజ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుందండి. ఎప్పుడూ వెళ్ళే వాళ్ళైతే వాళ్ళకి ఏం తీసుకువెళ్ళాలో తెలిసిపోతుంది. బట్ కొత్తగా వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఒక 6 కొబ్బరికాయలు, ఒక డజన్ అరటిపళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఇంకా మిగిలినవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. కావాలంటే అక్కడ బయట షాప్స్‌లో కిట్ అయితే కూడా తీసుకోవచ్చు. పువ్వులదండ అయితే అవసరం ఉండదండి. ఒకవేళ కొనుక్కున్నా కూడా అక్కడ స్వామి మూర్తులు ఉంటారు కదా! వాళ్ళకైతే వేపించేస్తున్నారు. పూజలో అయితే వాడరు. కింద కూర్చోలేని వాళ్ళకి కూడా టేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా బాగా అనిపించింది. అలాగే పెద్దవాళ్ళు అయితే వాటి మీద కూర్చొని పూజ అయితే చేసేసుకుంటారు. టేబుల్స్ ఖాళీ లేని వాళ్ళకైతే స్టూల్స్ కూడా ఇస్తున్నారండి కింద కూర్చోలేని వాళ్ళ కోసం. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 1:20 అయిపోయింది. పిల్లలిద్దరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. పూజ అయ్యేంత వరకు కూడా మమ్మల్ని అయితే విసిగించలేదు. టెంపుల్ దగ్గరే అన్నప్రసాదం అయితే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి మేమైతే తినేసామండి భోజనం. ఇంకా భోజనం చేసేసిన తర్వాత బయటకైతే వచ్చి ఇంకా గుడిలోకైతే లోపలికి కింద కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. సో, వాటిని చూడడానికైతే వచ్చామన్నమాట. ఇక్కడ జమ్మి చెట్టు కింద అమ్మవారైతే ఉన్నారు. అపరాజిత అమ్మవారండి. అండ్ రామాలయం కూడా ఉంది. ఇంకండి ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, కొన్ని రిసెప్షన్స్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడే ప్రసాదాలు కౌంటర్ కూడా ఉంటుంది. మనం రెస్ట్ తీసుకునే ప్లేస్ కూడా ఇదే అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే పెట్టారండి. ఇంకా మేమైతే రెస్ట్ తీసుకున్నాం. పిల్లలిద్దరూ కూడా చాలా సేపు ఆడుకున్నారు. ఇంకా అలా ఆడుకున్న తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఏంటంటే ఇది మెట్ల మార్గం అనమాట. నడకదారి వచ్చే వాళ్ళ మెట్లు అనమాట. ఇలా పైకి అయితే వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సో, ఇది పైకి వెళ్ళే దారి. ఇక్కడ యాగశాల అవి కూడా ఉన్నాయన్నమాట కింద. ఇంక మేము అటు వెళ్ళలేదు. ఇంకా పైన దర్శనం అయింది కానీ రావి చెట్టు దగ్గరికి అది వెళ్ళలేదండి. సో, ఇంకా రావి చెట్టు దగ్గర దండం పెట్టుకుందామని అయితే వచ్చామండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం, ఒక శివలింగం, వినాయకుడు,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇంకెలా ఉన్నారనమాట. దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇంకా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మేమైతే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడే దీపాలు అమ్ముతున్నారండి. సో దీపాలు కూడా వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకోవచ్చు. ఇంకా అలానే కొంచెం పక్కకు వస్తే మనకైతే గోశాల అయితే కనిపిస్తుంది. శ్రీ గోకులం అని అయితే ఉంది కదా, ఇది గోశాల అనమాట. వాళ్ళైతే ఆవులకి పెట్టడానికి గడ్డి అవి అమ్ముతున్నారనమాట. అక్కడ కొని మనం అయితే ఆవులకి ఫీడ్ చేయొచ్చు. ఎక్కడికక్కడ మినరల్ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగా అనిపించిందండి. పిల్లలతో వెళ్ళాం కదా, ఈ ఎండలు ఇంతలా ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షాకాలంలో కూడా ఇంత ఎండలు ఉన్నాయి ఏంటి అనిపించింది. ఎన్ని వాటర్ తాగారో వాళ్ళకే తెలియదండి. పిల్లలైతే బయట కూడా ఆవులు ఉన్నాయండి. సో ఇంకా దండం పెట్టేసుకున్నాము ఆవుకి. అండ్ ఆవు లక్ష్మీదేవి రూపం అంటారు కదా, ఇంకా ఆవు కింద నుంచి కూడా వెళ్ళమన్నారు. పిల్లలైతే భయం లేకుండా వెళ్ళి ఆడుకున్నారండి. ఇంకా పక్కనే కృష్ణుడు విగ్రహం అవి ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. మా బాబు అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు. పక్కన రౌండ్గా అయితే ఉంది కదా, అక్కడైతే సన్రైన్ లాగా అండి. అక్కడ మనకి మధ్యలో ఒక రాక్ ఇచ్చాడు, చుట్టూ టైం అయితే మెన్షన్ చేశారు. దాన్ని నీడబట్టి మనం అయితే టైం తెలుసుకోవచ్చండి. ఇంకా నేను దాన్ని అయితే వీడియో తీయలేదు. అండ్ అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నది అండ్ డ్యామ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ కొన్ని ఆన్లైన్ సేవ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని అయితే నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇంక ఈ టెంపుల్లో 8 వ్రత మండపాలు అయితే ఉన్నాయండి. మనం ఇంక టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడే వ్రతాలు అయితే చేపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి ఈ టెంపుల్లో కూడా తిరుపతిలోనే పంచాకండువా ఇక్కడ కూడా కంపల్సరీ అండి. వ్రతం చేయించుకునే వాళ్ళైతే ఖచ్చితంగా పంచాకండువా లేకపోతే వ్రతం చేయించరని బయటే మెన్షన్ చేసేస్తున్నారు. సో వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా పంచకండువా తీసుకువెళ్ళండి. దర్శనానికి అయితే అవసరం లేదు, బట్ ఈ టెంపుల్కి వెళ్ళామంటే వ్రతం చేయించుకోకుండా ఉండం కదా, సో ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఇక్కడ కూడా మనకి ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. పైనుంచి కిందకి తీసుకువెళ్తున్నారు. అండ్ ఇంకో బస్ వచ్చేసి రైల్వే స్టేషన్ వరకు కూడా వెళ్తుందండి. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే రూమ్ ఫెసిలిటీస్, లాకర్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి. నేరుగా వచ్చి తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ మేము ఇక్కడ దగ్గరే కాబట్టి మేమైతే డైరెక్ట్ వచ్చేసాము. మాకు అవసరం లేదని వీడియో అయితే తీయలేదండి. సో ఇంకా ఇక్కడ ఉచితంగా వివాహాలు కూడా చేస్తూ ఉంటారు. సో వాటికి సపరేట్గా కళ్యాణ మండపాలు అవి కూడా ఉంటాయి అన్నమాట. అన్నవరంలో మోస్ట్ ఫేమస్ ప్రసాదం అండి. ఇంకా వచ్చామంటే ప్రసాదం మాత్రం ఖచ్చితంగా కొనుక్కోకుండా ఉండం కదా. పైన ప్రసాదాలు అవి కూడా తీసేసుకున్నాము. కింద కూడా అమ్ముతారు. సో కావాలంటే కింద కూడా తీసుకోవచ్చు. టెంపుల్కి రాకపోయినా కూడా కింద అమ్ముతారు కాబట్టి కిందే కొనుక్కుని అయితే వెళ్ళిపోతారు. కింద అయితే షాపింగ్ ఉంటుందండి. బొమ్మలు అవి కూడా చాలా ఉంటాయి. షాప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంక ఇదైతే ఊర్లో రోడ్ అనమాట. మేమైతే హైవే వైపు నుంచే వెళ్ళిపోతూ ఉంటాము. సో హైవే వైపు కూడా ఒక నమూనా ఆలయం అయితే కొత్తగా కడుతున్నారు. అండ్ ఇదైతే ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్ అనమాట. ఇక్కడ ఉండేది, ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు. ఇలా కొనుక్కుని అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో వీడియోలో అయితే క్లియర్గా నేను అన్నీ చూపించానండి. మ్యాక్సిమం కవర్ చేశాను పూజకి అన్నీ కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.